చెల్లి 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 ఉన్నావా ఇంట్లో? చెల్లి. దేవుడా, నాకు కళ్ళుంటే నేను లోకాన్ని చూస్తాను కదా. నేనేం తప్పు చేశాను? వచ్చావా? ఆయన గుడ్డిదానివి ఒక దగ్గర ఉండలేవా? అది కాదమ్మా, ఒకే చోట ఉంటే ఏదోలా ఉంది, అందుకే బయటికి వెళ్ళి వచ్చా చెల్లి. పనులు చేయడం చేత కాదు కానీ మళ్ళీ మాట్లాడుతున్నావు. ఛీ, అయినా నువ్వు నన్ను చెల్లి అనకు. చెల్లి, చాలా ఆకలిగా ఉంది, షాపుకి వెళ్ళి ఏమైనా తెస్తావా? నేను వెళ్ళను, నాకు కాళ్ళ నొప్పులుగా ఉన్నాయి. వెళ్తే వెళ్ళు, లేకపోతే మానే. అవునా చెల్లి, కాల్ ఏమైనా పట్టమంటావా? వద్దులే. చాలా ఆకలిగా ఉంది, పిజ్జా ఏమైనా ఆర్డర్ పెట్టుకుందాం. హలో, ఆర్డర్ వచ్చిందా? సరేనండి. ఇదిగో తిను. ఓకే చెల్లి. చెల్లి, తిను చెల్లి. చిచ్చి, నువ్వు నాకు తినిపిస్తావా? ఎలా అవతలకి? అయినా నీ పక్కన కూర్చున్న చూడు, తప్పు నాది. కర్రీ అయిపోయింది, ఈ గుడ్డి దాని దగ్గర తీసుకుందాం. ఈ గుడ్డిదేంటి ఇలా కూర్చుంది? నేను పనులు చేయడాలను, ఇది ఖాళీ కూర్చోడాలు. రోజు రోజుకి దీన్ని భరించలేకపోతున్నాం. దీన్ని ఎలా అయినా ఏదో ఒకటి చేయాలి. అక్క, ఇలా రావా ఒకసారి? ఓకే చెల్లి. చెల్లి నన్ను అక్క అని పిలిచింది, చాలా సంతోషంగా ఉంది. అమ్మా, చెల్లి, విన్నేదో గుచ్చికిపోయిందమ్మా. చెల్లి, ఒకసారి రా అమ్మా. ఎస్, మంచి పని. బా, చాలా హ్యాపీగా ఉంది. అయ్యో, ఇది డ్రీమా? ఛీ, అయినా రియల్ కూడా ఇలానే జరుగుతుంది కదా. ఫోన్ వస్తున్నట్టుంది. అమ్మా, ఏమైంది చెల్లి? ఏమవడం ఏంటి తెలియలేనట్లు? కింద పిన్ వేసి నాకు రక్తం తెప్పించాను అనుకున్నావా? అయ్యో, నేనెందుకు అలా చేస్తానమ్మా? అయినా నువ్వు నాకు అక్క ఎలా అయ్యావో, ఏనాడు ఏ పాపం చేశానో. అబ్బా, మనీ సెట్ అవ్వలే. మనీ తేకపోతే పరువు పోతుంది. అయ్యో, చెల్లి ఫీజు కోసం బాధపడుతున్నట్లుంది. నా పెన్షన్ మనీ ఎలా అయినా ఇవ్వాలి, కానీ నేను ఇస్తే తీసుకోదేమో. చెల్లి, మనీ ఏదో అంటున్నావు. ఇందాక నేను ట్యాబ్లెట్ కోసం వెతికితే అక్కడున్న బుక్కులో ఏదో మనీ ఉందమ్మా, ఒకసారి వెళ్ళి చూడు. అమ్మయ్యా, 2000 సెట్. ఈ మనీ నాది, బుక్ నాది. అయినా నా వస్తువులు ముట్టుకొద్దని నీకు చాలాసార్లు చెప్పాను కదా. సరే చెల్లి. డోర్ శబ్దం వచ్చినట్టుంది. చెల్లి, వచ్చావా? ఫీజు కట్టేశావా? హే ఆపు,
చెల్లని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? సారీ అను. ఛీ, అందుకే నాకు ఇంటికి రావాలని ఉండదు. అను ఫోన్ వస్తున్నట్టు. అను పార్టీ బాగా ఎంజాయ్ చేసాం కదా. నువ్వు మనీ తేకపోతే అంతేనా బాబు, కరెక్ట్ టైంకి మనీ తెచ్చావు. అను బయటికి వెళ్ళిందమ్మా. వచ్చాక కాల్ చేయమని చెప్పాక. చెల్లి పార్టీ అని అమౌంట్ కోసం ఇంత టెన్షన్ పడిందా? కాలేజ్కి వెళ్ళి బాగా చదువుకోవచ్చు కదా అను. ఎందుకు చెప్పి ఈ పార్టీలు ఇవన్నీ? అమ్మ బాగా చదివిస్తుంది కదా. హే, నీకు చాలాసార్లు చెప్పాను ఆ విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దని. ఎన్నిసార్లు చెప్పాలి? ఎలా చెప్తే అర్థమవుతుంది నీకు? అది కాదు, అమ్మ కోసం కూడా. హే, ఇంక చాలా ఆపు, ముందెక్కడి నుంచి వెళ్ళు. ఏంటి గుడ్డిది ఇంకా లగలేదు, మహారాణిలా పడుకొని ఉంది. అక్క, అక్క లెగక్క, నీ మాట వింటానక్క, లెగక్క. ఉఫ్, ఇదంతా నా డ్రీమా? సారీ అక్క, నేను అర్థం చేసుకోలేకపోయాను. ఇక నుంచి మనం ఎప్పుడు కలిసే ఉండాలి అక్క. అక్క, చెప్పాను. చెల్లి అని పిలక్క. ఏమైందిరా? సారీ అక్క, సారీ. ఇక నుంచి నీ మాట అమ్మ మాట వింటానక్క.